పచ్చని అడవిలో ఎప్పుడూ నవ్వుతూ ఉండే కోతి ఒకటి ఉండేది. దాని పేరు చింటూ. చింటూ ఇలా నవ్వేది. హిహీ హహా హొహో. చింటూ నవ్వితే చెట్లు కంపించేవి, పక్షులు ఎగిరిపోయేవి. ఒకరోజు చింటూ గుండు ఏనుగుని చూసింది. గుండు ఏనుగు ఒక చిన్న చెట్టుకు వెన్నురుద్దుకుంటున్నాడు. చింటూ నవ్వుతూ చెప్పింది, అయ్యో గుండు, ఆ చెట్టుకు ఫ్రీ మసాజిస్తున్నావా? అంతే, చెట్టు క్రాక్ అని విరిగింది. ధబ్! చింటూ తలపై పడిపోయింది. గుండు ఏనుగు నవ్వుతూ అన్నాడు, హహ, ఇప్పుడు నీకు అడవి హెయిర్ కట్. చింటూ అక్కడినుంచి పరిగెత్తింది. అక్కడ ఒక కోడి కనిపించింది. ఆ కోడి ఆకును టోపీలా పెట్టుకుంది. చింటూ నవ్వుతూ అన్నది, వావ్, అడవి ఫ్యాషన్ మోడల్. కోడి కోపంగా అరిచింది, కొక్కోరో కూకూ. చింటూ భయపడి జంప్ చేసింది. జారిపోయి మట్టిలో పడిపోయింది. ఇప్పుడు చింటూ చాక్లెట్ కోతిలా మారిపోయింది. చింటూ చెరువు దగ్గరికి వెళ్ళింది. అక్కడ బంటి కప్ప ఉన్నాడు. బంటి అన్నాడు, మాయ చూడాలా? స్ప్లాష్! నీరు చింటూపై పడింది. చింటూ పూర్తిగా తడిచిపోయింది. చింటూ తనని తాను చూసుకుంది. మళ్ళీ గట్టిగా నవ్వింది. అన్ని జంతువులు కలిసి నవ్వాయి. అప్పుడు చింటూ చెప్పింది, మనమందరం కలిసి నవ్వితే బావుంటుంది. అప్పటినుంచి ఆ అడవి నవ్వుల అడవిగా మారింది. ఈ కథలో మనకి అర్థమైన నీతి ఏంటంటే, ఇతరులను నవ్వించాలి, కాని ఇతరులమీద నవ్వకూడదు. అందరం కలిసి నవ్వితే స్నేహం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.